బులెటిన్లో ఇప్పుడు స్పెయిన్ న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆతోని రైతు బజార్ చినుకు పడితే చిత్తడైపోతుంది. చిన్నపాటి వర్షానికి చెరువులు మారిపోతుంది. నీరు నిల్వడంతో కాయగూరలు కొనడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. న్యూఢిల్లీలో ఢిల్లీ ఆవో బంజారా బాజావో నంగారా పేరుతో బంజారా భారత్ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. నవంబర్ 19 నుంచి 25 వరకు జరిగే ఈ స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ తరావత్ రవీంద్ర నాయక్ కోరారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఆభరణాలు అన్యక్రాంతమయ్యాయని తిరిగి బంజారాలకు ఇప్పించి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అన్నారం తండాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పాదచారులపై దాడులకు పాల్పడుతున్నాయి. మాలో దీప్లా, సంగీత, వినోద్ ధర్మిలకు గాయాల పాలయ్యారు. వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఉక్కు పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మరాజు రిజర్వాయర్ సమీపంలోని ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శివవరం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఎక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రను ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కళ్యాణి డ్యాం నీటి మట్టం 868 అడుగుల వద్ద నిలకడగా ఉంది. డ్యాం ప్రస్తుత నీటి నిల్వ 0.282 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 280 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 10 క్యూసెక్లుగా ఉంది. భైంసాపట్నంలోని పూలేనగర్లో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్, సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఇంటింటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 76 బైక్లు, 1 కారు, 3 ఆటోలు సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీసులు నిరంతరం కార్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారని ఏఎస్పీ తెలిపారు. హుజురాబాద్ పట్నం జమ్మికుంట రోడ్లో ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్లో మట్టి పోసిన ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న డిగ్రీ విద్యార్థి అక్షయ్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాయి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా నల్లకాల్వ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు గడ్డి బుత్తుకు చెందిన 3 ఎద్దులు చెరువులో పడి మృతి చెందాయి. బండితో సహా ఎద్దులను శుభ్రపరిచేందుకు చెరువులోకి తీసుకుని వెళ్ళగా లోతును గ్రహించకుండా చెరువులోకి దిగడంతో 3 ఎద్దులు నీట మునిగాయి. ప్రమాదం నుంచి తప్పించుకుని ఈదుకుంటూ రైతు ఒడ్డుకు చేరాడు. గన్నవరం విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో సాఫ్ట్వేర్ బాక్సులు, కస్టమ్స్ అధికారుల లగేజ్, ఏసీ దగ్ధమయ్యాయి. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసు అమరవీరుల దినోత్సవాల భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారందరికీ మెమోంటోను అందజేసి ఏసీపీ మధుసూదన్ అభినందనలు తెలియజేశారు. కార్తీక మాసం సందర్భంగా మక్తల్లోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. సతీ సమేతంగా పాల్గొని దీపాలు వెలిగించారు. ప్రతి ఒక్కరికి పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని, సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ పరమేశ్వరుడు వెలుగును నింపాలని మంత్రి ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో చాత్ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పూజించాలని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియాను నిజం చేసి చూపిస్తున్న ప్రధాని మోదీకి ప్రజల అండదండలు అవసరమన్నారు ఈటెల రాజేందర్. హైదరాబాద్ నల్లకుంట శంకరమఠానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. గణపతి, శారదాంబ, చంద్రమౌళేశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని తమిళ నటుడు అజిత్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని అంబానీ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీ, క్రిషా అంబానీలు స్వామివారి సేవలో మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ